దేవుని ప్రియమైన బిడ్డలకు వందనాలు. గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు. గాలి, తుఫాను, అల్ల లాంటి సమస్యల్లో ఉన్నావా? గొప్ప ఉపద్రవంలో ఉన్నావా? ఎంత ప్రయత్నించినా ముందుకు సాగడం లేదా? మీ ప్రయత్నం అంతా వ్యర్థమైపోతుందా? యోనా కూడా ఇటువంటి పరిస్థితిలో ఉన్నాడు. యోనా గ్రంథం 2వ అధ్యాయంలో ఆయన మత్స్యపు కడుపులో నుండి, చేప కడుపులో నుండి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. ప్రార్థన చేసి గొప్ప విడుదల పొందుకున్నట్టుగా మనం చూస్తాం. చల్లారిపోయిన ఆత్మీయ స్థితిలో నుండి తిరిగి లేచి దేవుని చిత్తము నెరిగి పనిచేస్తూ ప్రార్థన చేద్దాం. అలలు లేచినను, తుఫాను లెగసినను, అలలు లేచినను, తుఫాను లెగసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా. ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో ఎదుగుదాం.